హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ అండ్ వ్లాగ్స్. ఏంద్రా ఈ లిఫ్ట్లో ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటున్నారా? ఉండేటండి నెల్లూరులో అయితే వెదర్ అయితే మారిపోయింది అనమాట. సో ఇంక అందుకోసం మనం టెర్రస్ మీదకి వెళ్తా ఉన్నాము. వెదర్ని ఎంజాయ్ చేయను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇప్పుడే అనమాట మంచిగా వెదర్ చాలా కూల్ గా అయిపోయింది. చూడండి ఇప్పుడే రైన్ కూడా స్టార్ట్ అయింది మనం వీడియో తీస్తున్నప్పుడే. ఇందాక మీకు చెప్పాను కదా, చూడండి సిటీ వ్యూ. ఇక్కడ క్లౌడ్స్ కూడా చూడండి అసలు కిందనే ఉన్నాయి. అసలు చాలా ఇట్లాగా క్లౌడ్స్ ఎప్పుడు చూడలేదన్నమాట మా ఏరియాలో. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఫీల్ గాని. చాలా చల్లగా అయిపోయింది ఉన్నట్టుండి ఒక 1 hour లో. మార్నింగ్ కూడా కొంచెం ఈరోజు సన్నీగానే ఉన్నింది కానీ ఇంత చాలా కూల్ గా అయిపోయింది వెదర్. చూడండి మెరస్తుంది కూడా ఇక్కడ. అసలు వాన్ పెద్దది అయిపోయింది. సో అసలు చూడండి భయంకరంగా ఉందన్నమాట. మీకు బ్యాక్ కెమెరా వ్యూ చూపిస్తాను. ఒక 2 minutes టైం లాప్స్ కూడా పెడతాను అనమాట ప్రజెంట్ నెల్లూరులో ఎట్లా ఉందో. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇందాక చెప్పినట్టు క్లౌడ్స్ అయితే మామూలుగా లేవు. అసలు క్లౌడ్ వ్యూ కానీ ఇటుపక్క అసలు మొత్తం చుట్టూరు ఒక సర్కిల్ లాగా అయిపోయింది అనమాట క్లౌడ్స్ అంతా. చూడండి రెయిన్ కూడా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే. సో ఫుల్ మెరస్తుంది బయట కూడా. చాలా చల్లగా అయిపోయింది. ఫుల్ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా మంది ఏమంటారంటే ఈ వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది, లేదంటే జలుబు చేస్తుంది, తలనొప్పి వస్తుంది అని చిన్నప్పటి నుంచి మనకు అదొక ఫోబియా లా క్రియేట్ చేసేస్తారు అనమాట. కానీ నన్ను అడిగితే మాత్రం ఇట్లా రైన్స్ అప్పుడు అట్లా తడిస్తేనే మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది నేచర్ నుంచి. సో మీలో ఎంతమందికి ఇట్లా వర్షంలో తడవడం ఇష్టం కమెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.